సెప్టెంబర్ 27వ తేదీన కరీంనగర్లో హాఫ్ మారథాన్ నిర్వహించనున్నామని రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పసుల మహేష్ అన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లిలో గల తేజాస్ డిఫెన్స్ అకాడమీలో కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన బ్రౌచర్లని తేజాస్ చైర్మన్ సతీష్ రావుతో కలిసి విడుదల చేశారు. తేజాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సైకిల్ స్పాన్సర్ గా వ్యవహరించనున్నారని ప్రకటించారు. గతేడాది 400 మంది పాల్గొని ప్రస్తుతం 5,000 మంది సభ్యులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మ్యారథాన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. టైటిల్ స్పాన్సర్స్ గా సహాయ సహకారాలు అందించనున్నామని తేజాస్ చైర్మన్ సతీష్ రావు అన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పసుల మహేష్ తో పాటు తేజాస్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సతీష్ రావు, అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ ద్వారా ఎవ్రీ ఇయర్ జరిగే హాఫ్ మ్యారథాన్ ఈసారి 4th ఎడిషన్ సెప్టెంబర్ 27th సండే రోజు అంబేద్కర్ స్టేడియం నుంచి జరగబోతుంది. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 5,000 పార్టిసిపెంట్స్. లాస్ట్ ఇయర్ 4,000+ పార్టిసిపెంట్స్ వచ్చారు. ఈ ఇయర్ 5,000కు పైగా డెఫినెట్లీ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఇది ఒక మీకు తెలిసిందే కరీంనగర్లో ఒక రన్నింగ్ ఫెస్టివల్ లాగా జరగబోతుంది. ఈసారి ఈ ఎడిషన్ ఆఫ్ 4th ఎడిషన్ ఆఫ్ కరీంనగర్ హాఫ్ మ్యారథాన్కి తేజస్ డిఫెన్స్ అకాడమీ, తేజస్ గ్రూప్ వాళ్ళు టైటిల్ స్పాన్సర్గా ఈ సంవత్సరం ఈ ఎడిషన్కి వాళ్ళు ముందుకొచ్చారు. సో ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ మేము కలిసి చైర్మన్ సతీష్ రావు గారు చాలా పెద్ద హృదయంతో ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్కి మేము సపోర్ట్ చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడా సార్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అయితే ఈ ఇయర్ కంప్లీట్ టైటిల్ స్పాన్సర్షిప్ చేస్తాం మేము అని ముందుకు రావడం జరిగింది. సో 4th ఎడిషన్ ఆఫ్ కరీంనగర్ హాఫ్ మ్యారథాన్, the title sponsor is Tejas group of colleges, Defence Academy and Tejas Junior College. Karimnagar Half Marathon 2026 సెప్టెంబర్ 27న జరగడం జరుగుతుంది. ఇందులో మేము ఈ సంవత్సరం మేము టైటిల్ స్పాన్సర్గా ఉండడం జరుగుతుంది. తేజస్ హాఫ్ మారథాన్ కరీంనగర్ 2026. గత సంవత్సరం కూడా మేము ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో మా విద్యార్థులు పాల్గొనని ఉద్దేశంతో ఇందులో మేము టైటిల్ స్పాన్సర్గా ఉండడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రన్ ఫర్ హెల్త్ పైన హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదేవిధంగా యువత కానీ సొసైటీలో అందరూ కూడా డ్రగ్స్కు బానిస కావద్దు, డ్రగ్స్కు అలవాటు కావద్దు అనే ఒక మెసేజ్తో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని పెద్ద మొత్తంలో సక్సెస్ చేయడానికి మా విద్యార్థులందరినీ కూడా ఇక్కడ అసెంబ్లీ చేసి అందరికీ దీని కూడా అవగాహన తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని లాస్ట్ ఇయర్ కంటే కూడా పెద్ద మొత్తంలో సక్సెస్ చేయాలని మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది.